మీరు ఇప్పుడు కెనాల్ ఉన్నది ఓకే, చిట్యాల దాకా అవుతుంది అంతే కదా. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్ వీడు ఉంది మళ్ళీ సోమవారం ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడైతే ఓటీ అంటే ఓటీ అట్లా రెగ్యులేషన్ క్రూజ్ గేట్ ఏమంటున్నారు పెడితే కట్టిరా కట్టలే కదా. అంటే మరి ఏడేడ కడతారు అంటే కెనాల్ ఉండాలిగా మరి పోవాలి. కెనాల్స్ ఉన్నాయి ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు చెప్పాలి అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయిందంటే మనకు మళ్ళా సరే తిమ్మాపురం ఖాళీ అయితే ఇక నీళ్ళు స్టార్ట్ అయింది. బట్ మనకి స్లూస్ గేట్లు ఇవన్నీ పెట్టుకోవాలి 14, 15, 5 వీలైతే మన కెనాల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అంతలా కాదా అంటే ఆ టెండర్లో లేదా ల్యాండ్ ఎక్విజిషన్ సరే స్లూస్ గేట్ మరి ఆడ కాలువ నీళ్ళు కదా డ్యూటీ అంటే ఏమంటారు ఛానల్స్ ఏమైనా దొరుకుతుంది. పాత ఏంటనే చెర్ల కెనాల్ ఉంటే అన్నో సో ఒకసారి మనం చూద్దాం ఇక ఏడేడు చూసి పెడుతున్నాం. రేటు చూస్తే మాకు 20 చెర్లు వస్తాయి. ఇక్కడ ఏది పెంచుకెళ్ళపాడు అనుకోండి, రామచంద్రాపురము, చందుపట్ల, వీరవెల్లి, వేడుమోటబాయి, పులిగిల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. పులిగిల్ వస్తుంది, ఇంకేమూరు వస్తాయి మనకి అంజనపల్లి వస్తుంది, మనకు 20 ఊర్లు వస్తాయి. ముద్రగూడెం అది కాదు సార్, అక్కడ అది అవతల గీతలు రోడ్ వేయాలని ఆపిలేదు. ఎంత స్ట్రెచ్ ఉంటుంది అది కానీ రోడ్ వేయాలని ఆపి రోడ్ మొత్తం చూడాలి. అదొకటి మనము ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో ఆర్డీఓ గారు ఎప్పుడు చెప్తే 1 or 2 days అయిపోతుంది. పోగానే మనం మిషన్ పెట్టి కొట్టేసాము. ఇది కూడా రుస్తాపురం ఏ ఊరు అది పల్లెపాడు దగ్గర మాట్లాడండి. అక్కడ ఎంఆర్ఓ మాట్లాడింది, మనము అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 days అట్లా మండే నాడు వీలైతే పెట్టేద్దాం సార్. అలర్ట్ ఉంటుంది అట్లే అది ముద్రేడు గురించి కూడా చెప్తున్నాం సార్. క్లోజ్ గేట్స్ మన ప్రిపరేషన్ ఉంటే 2 నెలలు కాదు, 3 నెలలు అయితే అట్లే క్లోజ్ గేట్స్ కూడా మీరు ఏం చేయాలంటే